కొన్నిసార్లు మన జీవితంలో మన చేతుల్లో లేకుండానే, మన ప్రమేయం లేకుండానే, మనకి తెలియకుండానే కొన్ని జరుగుతుంటాయి. అవి మంచి సంఘటనలు కావచ్చు, చెడు సంఘటనలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే సర్కమ్స్టాన్సెస్ వల్ల, మన చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే మనకు తెలియకుండా కానీ, మనం అనుకోకుండా కానీ మనిషి జీవితంలో కొన్ని దుర్ఘటనలు లేదా చెడు మూమెంట్స్ లేదా మంచి మూమెంట్స్ ఏదైనా జరగవచ్చు. అది మనిషి పైన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి మూమెంట్స్ అప్పుడు. కొన్ని సందర్భాల్లో అది కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకొందరికైతే జీవితకాలం ఉండొచ్చు. అలా ఏ మనిషికైనా జరిగినప్పుడు ఆ మనిషి ఎలా తీసుకోవాలి, అది ఏ సంఘటన అయినా సరే, అలా జరిగినప్పుడు ఏ మనిషి అయినా 2 పాత్స్ ఉంటాయి ఆ మనిషికి. దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలనే దాని మీద. ఒక పాత్ ఆ సంఘటనే గుర్తు తెచ్చుకుంటూ జీవితం మొత్తం నాశనం చేసుకోవడం. ఇంకో పాత్ ఆ సంఘటనే ఒక కసిగా మార్చుకుని జీవితాన్ని మంచి బాటలో నడిపించుకోవటం. దీన్నే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఒకటే ఎమోషన్ ఉంది, ఒక సంఘటన. ఆ ఎమోషన్ని మనం పాజిటివ్ ఎనర్జీగా మార్చుకుంటామా, నెగిటివ్ ఎనర్జీగా మార్చుకుంటామా, ఈ రెండిట్లో చాయిస్ మన చేతిలోనే ఉంటుంది. స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్, ఎప్పుడైతే హైలీ డిటర్మైన్డ్ పీపుల్ ఉంటారో, వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో, ఎలాంటి సంఘటన జరిగినా, ఏం జరిగినా సరే, నెగిటివ్ థింగ్స్ జరిగినా కానీ దాన్ని పాజిటివ్గా మార్చుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీడియోకర్గా ఆలోచిస్తారు. అంటే చాలా నార్మల్గా ఆలోచించి ఇలా జరిగిందని అక్కడే కుళ్ళిపోయి మనసులో బాధ పెట్టేసుకుని కొన్ని సంవత్సరాలు వృధా చేసేసుకుంటారు. దానివల్ల వాళ్ళకి లాభం ఉండదు, సమాజానికి లాభం ఉండదు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి లాభం ఉండదు. దాంతోపాటు ప్రపంచంలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా, అది మన చుట్టూ పెద్ద సముద్రమే మునిగిపోయినా సరే, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ అ రీజన్ బిహైండ్ ఇట్. అది మనకు అర్థం అవ్వాలి. ప్రతి దాని వెనకాల ఒక రీజన్, ఒక కారణం ఉంటుంది అనమాట. అంటే మనం నమ్మకపోవచ్చు అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా, లేకపోతే అన్ని ముందే రాసి పెట్టుంటాయని. కానీ మనిషికి డెస్టినీ అనేది మనిషిని నడిపిస్తుంటుంది. దానిలో కొన్ని సంఘటనలు కావాలనే జరుగుతాయి. అది ఎందుకు జరిగింది అనేది మనకు ఇమీడియట్గా తెలియకపోవచ్చు, 2 ఏళ్ళకి తెలియచ్చు, 10 ఏళ్ళకి తెలియచ్చు, 20 ఏళ్ళకి తెలియచ్చు, జీవితాంతం తెలియకపోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఏది జరిగినా సరే, మంచి అయినా చెడైనా, మంచి అయితే పొంగిపోయి జీవితం అక్కడ ఆగిపోకూడదు, చెడైతే బాధపడిపోయి కూడా అక్కడే ఆగిపోకూడదు. ఏది జరిగినా సరే మన ప్రస్థానం ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే మనిషి జీవితంలో ఉన్న ప్రతి మూమెంట్ని తను ఒక ఎక్స్పీరియన్స్లా చూసి దాన్ని కనెక్ట్ చేసుకోగలడు. లేకపోతే జీవితం దుర్భరం అయిపోతుంది.